జీవితమస్తుకి స్వాగతం. నగలంటే మోజులేని భారతీయ స్త్రీలు ఉండరు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. తరాలు ఎన్ని మారినా నగధగల వన్నె ఏమాత్రం తగ్గేది కాదు. మన కావ్య ఇతిహాస పురాణాలు కూడా నగల ధారణకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాయి. ఇక భారతీయ మహిళలకి బంగారం పట్ల ఎంత మక్కువో మాటల్లో చెప్పలేం. ఎంత బంగారం ఉన్నా ప్రతి సంవత్సరం ఎంతో కొంత బంగారాన్ని కొనాలి అనేటువంటి భావోద్వేగం, అలాగే ఉన్న బంగారు వస్తువుల్ని కాలానుగుణంగా కొత్త వస్తువులుగా మార్చుకోవాలి అనేటువంటి కోరిక బంగారం ధరని రోజు రోజుకి పెంచుతోంది అనేది మనందరికీ అనుభవంలో ఉన్న వాస్తవమే. కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీమంతుల ఇళ్లల్లో మహిళలు బంగారంతో చేయించుకున్న 7 వారాల నగలు ధరించేవారు అనే మాట మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు 7 వారాల నగలు పెట్టడం అనేటువంటిది సంప్రదాయంగా ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కేవలం బంగారంతో చేయించినటువంటి నగలు ధరించడం అనేది అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాకపోవచ్చు. అయితే అసలు 7 వారాల నగల సంప్రదాయం అంటే ఏమిటి? ఏ వారం ఏ నగ ఎందుకు ధరించాలి? 7 వారాల నగలు ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విశేషాలతో 7 వారాల నగల గురించినటువంటి సంపూర్ణ సమాచారం కోసం ఈ 7 వారాల నగధగలు వీడియో పూర్తిగా చూడండి. మీరు లైక్ చేసి ఈ వీడియోను నగల ప్రేమికులందరితోనూ పంచుకోండి. మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వారంలోని 7 రోజుల్లో ఒక్కో వారానికి ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటారు. గ్రహాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అనేది మనందరికీ అనుభవంలో ఉన్న వాస్తవమే. ఏ రోజుకు ఏ గ్రహం అధిపతి అయితే ఆయా గ్రహాధిపతుల అనుకూలత కోసం ఆ గ్రహానికి సంబంధించిన రత్నాలతో చేసిన నగలు ధరించడమే 7 వారాల నగల సంప్రదాయం. జ్యోతిష్య ఆయుర్వేద సంప్రదాయ విశ్వాసాల సమ్మిళితంగా చెప్పబడే ఈ 7 వారాల నగల ధారణ వల్ల దేహ సంబంధమైనవి మాత్రమే కాకుండా మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని చెప్తారు. ఏ వారానికి ఎవరు అధిపతి, ఏ వారం ఏ రత్నాలతో చేసిన నగలు ధరించాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేవి వివరంగా చూద్దాం. రవివారంగా పిలువబడే ఆదివారానికి గ్రహాది దేవత సూర్యుడు. సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని, తాత్వికత, స్పష్టత, ధైర్యం, చొరవ ప్రేరేపింపబడతాయని నమ్ముతారు. కెంపు రత్నాన్ని సూర్యుని ప్రతీకగా భావిస్తారు. కెంపు రంగు సూర్యశక్తిని, ఉజ్వలతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఆంగ్లంలో రూబీ అని, సంస్కృతంలో మాణిక్యం అని పిలువబడే కెంపును నవరత్నాల రాజు అంటారు. లేత ఎరుపు, గులాబీ రంగులో ఉండే కెంపుతో చేసిన ఆభరణాలను ఆదివారం నాడు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, శరీరంలో వేడి నియంత్రింపబడుతుందని, కంటి సమస్యలు తగ్గుతాయని, తెలివితేటలు వికసిస్తాయని చెప్తారు. జాతక చక్ర ప్రకారం సూర్యుడు బలహీనంగా ఉన్నవారు, మేష, సింహ, ధనస్సు రాశులకు చెందిన వారు కెంపు ధరించడం వల్ల అధిక ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తారు. పురుషులు కుడి చేతి ఉంగరం వేలికి, స్త్రీలు ఎడమ చేతి ఉంగరం వేలికి కెంపు ఉంగరాన్ని ధరించొచ్చు. ఇందువారం అని పిలువబడే సోమవారానికి గ్రహాది దేవత చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావడం చేత చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగ స్థిరత్వం, ఆత్మజ్ఞానం కలుగుతాయని నమ్ముతారు. ముత్యాన్ని చంద్రుడికి అనుకూలమైన రత్నంగా భావిస్తారు. తెలుపు, పాలనురుగు, గులాబీ రంగుల్లో ఉండే ముత్యం స్వచ్ఛత, శాంతి, మృదుత్వం, ప్రేమ భావాలకు ప్రతీక. ఆంగ్లంలో పర్ల్ అని, సంస్కృతంలో మౌక్తికమని పిలువబడే ముత్యంతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక సమస్యలు, నిద్రలేమి సమస్యలు మాయం అవుతాయని, భావోద్వేగ నియంత్రణ కలుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతారు. సోమవారం నాడు ముత్యంతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక, శారీరక ఉపశాంతి చేకూరుతుందని,
కర్కాటక, మీన, వృషభ రాశుల వారు ముత్యంతో చేసిన ఉంగరాన్ని చూపుడు వేలికి ధరించడం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చని జ్యోతిష్యులు చెప్తారు. జయవారం అని కూడా పిలువబడే మంగళవారానికి అధిదేవత కుజుడు. ఈ గ్రహాన్ని మంగళ గ్రహం అని కూడా అంటారు. కుజగ్రహ ప్రభావం వల్ల తార్కిక శక్తి మెరుగవుతుందని, స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు కలుగుతాయని నమ్ముతారు. పగడం కుజగ్రహానికి అనుకూలమైన రత్నంగా చెప్పబడుతుంది. నారింజ, ఎరుపు వర్ణంలో ఉండే పగడం ధైర్యానికి, శక్తికి ప్రతీక. ఆంగ్లంలో రెడ్ కోరల్ అని, సంస్కృతంలో ప్రవాళం అని పిలువబడే పగడంతో చేసిన ఆభరణాలు ధరిస్తే మానసిక స్థైర్యం పెరిగి నిర్ణాయక శక్తి, నాయకత్వ లక్షణాలు మెరుగవుతాయని చెప్తారు. మంగళవారం పగడంతో చేసిన ఆభరణాలు ధరిస్తే కుజగ్రహ దోష నివారణ జరుగుతుందని, మేష, వృశ్చిక రాశుల వారు పగడంతో చేసిన ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్యులు చెప్తారు. సౌమ్యవారం అని పిలువబడే బుధవారానికి అధిపతి బుధుడు. బుధగ్రహాన్ని దేవదూతగాను, బుద్ధిని ప్రసాదించే గ్రహంగాను నమ్ముతారు. బుధగ్రహ అనుకూలత వల్ల ప్రజా సంబంధాలు మెరుగవుతాయని, వ్యాపారాభివృద్ధి జరుగుతుందని విశ్వాసం. పచ్చరత్నం బుధగ్రహానికి అనుకూలమైనదిగా చెప్తారు. ఆకుపచ్చని రంగుతో ప్రకాశించే పచ్చరత్నం పారదర్శకతకు, వాక్చాతుర్యానికి ప్రతీక. ఆంగ్లంలో ఎమరాల్డ్ అని, సంస్కృతంలో మరకతం అని పిలువబడే పచ్చరత్నంతో చేసిన ఆభరణాలను బుధవారం నాడు ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుందని, మేధా వికాసం కలుగుతుందని, సంభాషణ చాతుర్యం మెరుగవుతుందని చెప్తారు. మిథున, కన్యా రాశుల వారు పచ్చతో చేసిన ఉంగరాన్ని చిటికెన వేలికి ధరించడం వల్ల అధిక ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తారు. లక్ష్మీ వారం బృహస్పతి వారంగా పిలువబడే గురువారానికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఆత్మ వికాసానికి, బ్రహ్మజ్ఞానానికి మార్గదర్శనం చేసే గురుతత్వానికి ప్రతీకగా బృహస్పతిని భావిస్తారు. గురుగ్రహ అనుకూలత వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని నమ్ముతారు. పుష్యరాగం బుధగ్రహానికి చెందిన రత్నం. పసుపు రంగులో మెరిసే పుష్యరాగం జ్ఞానానికి, లోతైన ఆలోచనలకి ప్రతీక. ఆంగ్లంలో ఎల్లో సఫైర్ అని, సంస్కృతంలో పుష్పరాగం అని పిలువబడే పుష్యరాగంతో చేసిన ఆభరణాలను గురువారం నాడు ధరించడం వల్ల జీవన శైలిలో సానుకూల మార్పులు సంభవిస్తాయని, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని నమ్ముతారు. ధనస్సు, మీన రాశుల వారు కుడి చేతి చూపుడు వేలికి పుష్యరాగంతో చేసిన ఉంగరం ధరించడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తారు. భృగువారంగా పిలువబడే శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రగ్రహం. శుక్రుణ్ణి సంపద, సౌందర్యం, ప్రేమ, కళలకు ప్రతీకగా భావిస్తారు. శుక్రగ్రహ అనుగ్రహం ఉన్నవారు ఆకర్షణీయంగా, సామాజికంగా చురుకుగా మరియు ప్రేమ స్వభావంతో ఉంటారని, లలిత కళల్లో రాణిస్తారని, సామాజిక మైత్రి కలుగుతుందని చెప్తారు. శుక్రగ్రహానికి అనుకూలమైన రత్నం వజ్రం. సాధారణంగా పారదర్శకంగా, ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా ఉండే వజ్రాలు పసుపు, నీలం, గులాబీ, ఆకుపచ్చ రంగుల్లో కూడా లభిస్తాయి. ఆంగ్లంలో డైమండ్ అని, సంస్కృతంలో హీరకం అని పిలువబడే వజ్రాన్ని ధరించడం వల్ల ఆకర్షణీయత, సామరస్యం పెరుగుతాయని, సానుకూల భావాలు కలుగుతాయని, గాయకులు, రచయితలు, కళాకారులు వజ్రం ధరించడం వల్ల సృజనాత్మకత పెరుగుతుందని చెప్తారు. శుక్రవారం నాడు వజ్రం ధరించడం వల్ల ఆకర్షణ శక్తి, సామరస్య ధోరణి వృద్ధి చెందుతాయని విశ్వాసం. కొన్ని రాశుల వారు వజ్రాన్ని ధరించడం వల్ల వ్యతిరేక ప్రభావాలు కూడా ఉంటాయని, వృషభ, తుల, మిథున, మీన, ధనస్సు రాశుల వారు వజ్రాన్ని ధరించడం వల్ల సానుకూల ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తారు. శనివారానికి అధిపతి శనీశ్వరుడు. శనిగ్రహ ప్రభావం వల్ల మానవులకు కర్మ ఆధారిత ఫలితాలు సిద్ధిస్తాయని నమ్మకం. శనిగ్రహ అనుకూలత వల్ల శ్రమకు తగిన న్యాయ ఫలితం లభిస్తుందని, సామాజిక బాధ్యత, త్యాగబుద్ధి, మానవతా విలువలు పాటిస్తారని చెప్తారు. శనికి అనుకూలమైన రత్నం నీలం. శని బలహీనంగా ఉన్న వారికి ఇది ఆర్థిక, ఆరోగ్య, మానసిక, సామాజిక సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుందని చెప్తారు. ఆంగ్లంలో బ్లూ సఫైర్ అని, సంస్కృతంలో ఇంద్రనీలమని పిలువబడే నీలం రత్నాన్ని ధరిస్తే శరీరంలో ఓజస్సు, ధైర్యం పెరుగుతాయని, నూతనోత్సాహం కలుగుతుందని చెప్తారు. శనివారం నాడు నీలం ధరించడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఒత్తిడి తగ్గి
మానసిక ధైర్యం, సహనం పెరుగుతాయని చెప్తారు. నీలమణి అత్యంత శక్తివంతమైన రత్నం కావడం చేత జాతక చక్ర ప్రకారం మాత్రమే ధరించాలని నిపుణుల సూచన. మకర, కుంభరాశుల వారు నీలం రత్నాన్ని ధరించడం వల్ల అధిక ప్రయోజనాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెప్తారు. అవి 7 వారాల నగధగలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. వీడియో లింకును అందరితోనూ పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.